మనం అనుకున్నట్టుగానే ముఖ్యంగా ఈసారి ఒక పేపర్లో కూడా హెడ్డింగ్ కూడా పెట్టారు. ప్రభుత్వం సాఫీగా సాగనివ్వకుండా చేయడానికి విస్తృత స్థాయి ప్రణాళికలు, విధ్వంసానికి కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అంటే 40 రోజులు కూడా గడవక ముందే ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇరికించాలి, ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా మసి పూసి మారేడికాయ చేయాలి, అక్కడ ఒక మసిగుడ్డ తీసి వాళ్ళ ముఖాన్ని పాడేస్తే వాళ్ళే నలుపు రంగు చేసేసుకుంటారనే ఉద్దేశంతో ఆయన అనేక విధాలుగా విధాలుగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న కూడా చూసాం, అక్కడ ఉన్నటువంటి అంటే వినుకొండకి సంబంధించినటువంటి ఘటనని, అలాగే అనేక కార్యక్రమాలను అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద వేసి ఆయన ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ ఏమంటారు రాష్ట్రపతి పాలన తెచ్చేయాలంటాడు, లేదంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదంటాడు, ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి లేదని చెప్పి బెంగళూరుకి వెళ్తాడు, లేదంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తుంటాడు. ఇకపోతే అంటే నేను గతంలో కూడా వినుకొండకి సంబంధించినటువంటి ఒక ఘటనలో చాలా క్లియర్ గా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పక్కా ఒక స్కెచ్ చేసుకుంటున్నారు, డెఫినెట్ గా దీనికి సంబంధించి అటు వినుకొండ కావచ్చు, లేదంటే అంతకుముందు జరిగినటువంటి చిన్న రేప్ ఇష్యూస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భారీ స్కెచ్ వేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ని ఏదో ఒక నిందల పాలు చేసి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడితే మళ్ళీ అధికారం ఆయన చేజిక్కించుకోవచ్చు, ఏదో ఒక రకంగా అటు రాష్ట్రపతి పాలన ఇంకొకటి విధించేసి ఇక్కడికి వచ్చేటువంటి ఇంకొకటి ఏంటంటే ఈయన ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు హవా అనేది ఎక్కువగా సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూర్చుని ఒక సమగ్ర ప్రణాళిక వేసుకుని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెట్టుబడులు ఇప్పటికే దగ్గర 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి అనేక కంపెనీలు, బీపీసీఎల్ ఒక 60,000 కోట్లు అయితే మిగతా కొన్ని కంపెనీలు అన్ని కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ఇక్కడికి వస్తున్నాయి. ఇది ఒక్కసారే వస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేసి ఇంకొక 10 సంవత్సరాలు హ్యాపీగా ఈ ప్రభుత్వం పాలన అందిస్తుంది, నన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు, నాకు రాజకీయంగా నాకు రాజకీయ సన్యాసమే గతి అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుని ఈ పెట్టుబడులు అన్నీ రాకుండా ఇక్కడ మటర్లు జరుగుతున్నాయి, మీరు రావద్దు, ఢిల్లీకి వెళ్ళి అదే చెప్తారు. ఇలా చేస్తే పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఇలా చేస్తే మీరు పెట్టుబడులు ఎలా వస్తాయి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు కదా, ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని చెప్పి ముందే వాళ్ళని భయపెట్టే ప్రయత్నం. ఎప్పుడు ఏదైతే ఈ 5 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి అరాచకాలు ఇప్పుడు కూడా చేస్తే ఇంకా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎవరు రారు. ఇక్కడ ప్రజలందరూ కూడా తాము విసిరేటువంటి బిస్కెట్లకి, ఏదైతే 5 ఏళ్ల పాటు నవరత్నాల పేరుతో ప్రజలకి బిస్కెట్లు విసిరేశారో, కుక్కలకి బిస్కెట్లు విసిరేసినట్టుగా విసిరేశారో, అలాగే వచ్చిన దాంట్లో తృప్తిపడి వాళ్ళు నాకే హ్యాపీగా ఓట్లు వేస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఏమీ అవసరం లేదు, నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళు హ్యాపీగా నాకు ఓట్లు వేస్తారు. ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి అంటే కానీ ఇంకొకటి అంటే కానీ ఉద్యోగాలు కానీ ఏం అవసరం లేకుండా ఉండాలి అంటే నేనే ఉండాలి. మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే ఆయన మళ్ళీ అభివృద్ధి చేసేసి ప్రజల్ని ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తారు. అలా చేస్తే మళ్ళీ నన్ను పట్టించుకునేవాడు ఉండడు అని చెప్పి చాలా క్లియర్ గా ఒక రాజకీయ కుట్రతో ఆయన ఒక స్కెచ్ చేస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి అనేక కార్యక్రమాల చుట్టూ ఆయన ఉన్నాడు, ఆయన ఏదో భారీ స్కెచ్ వేస్తున్నారని చెప్పి అనుకున్నాను. మొన్న కూడా అసెంబ్లీలో ధర్నా చేసేటప్పుడు కూడా ఇక్కడ మీడియా అటెన్షన్ అంతా కూడా అసెంబ్లీ వైపు తిప్పుకొని అక్కడ ఒక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కంప్లీట్ గా తగలబెట్టేసిన పరిస్థితి కనిపించింది. దాన్ని ఎక్కడ చూపించకుండా వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఎక్కడా కూడా దాన్ని చూపించడమే కాదు, కనీసం ఆ వార్త కూడా రాయనవ్వకుండా ఆయన అటెన్షన్ మొత్తం ఆఖరికి నేషనల్ మీడియా, ఇందాక కూడా ఒక వీడియోలో చాలా క్లియర్ గా చెప్పారు, కొన్ని వేల కోట్ల రూపాయలు అధికార అడ్డం పెట్టుకుని వాళ్ళకి 400 నుంచి 800 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక సాక్షికి 403 కోట్లు ఇచ్చి మిగతా ఇంకొక 480 కోట్ల దగ్గర మిగతా వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ కి, నేషనల్ మీడియాకి, లోకల్లో ఉన్నటువంటి కొన్ని మీడియాస్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ వార్తలే ఆయన ఏం చెప్తే అది, ఆయన ఎక్కడ ఉంటే అదే తప్పుడు వార్త, దాన్ని నిజం చేసేసి చూపించే విధంగా ఆయన స్కెచ్ చేసుకుని వాళ్ళను కూడా వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళతోనే అదే క్వశ్చన్లు అడిగిపించుకుంటూ ఈ 4 రోజులు పబ్బం గడిగిన పరిస్థితి చూసాం. అయితే ఇక్కడ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ధర్నాలు, విధ్వంసానికి 100 కోట్లతో కుట్రట.
నెలకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. అంటే ఒక 100 కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమిని, టీడీపీని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి. వాళ్ళకి ఇటువంటి పెట్టుబడులు కానీ ఇంకొకటి కానీ రానివ్వకుండా చూడాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ఎక్కడ ఎదిగే విధంగా, ఆర్థికంగా కావచ్చు, అభివృద్ధి పదంలో కావచ్చు, ఇంకొకటి విధంగా లేనట్టు విధంగా చెయ్యాలి. దానికి తగ్గట్టుగా ఒక విధ్వంసానికి నెలకి 100 కోట్లు పెట్టడానికి, ఒక్క నెలకి 100 కోట్ల రూపాయలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ధర్నాలు, అల్లర్లు, ఆందోళనలతో రాష్ట్రాన్ని అట్టుడికించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక వేసుకున్నారు. దీనికి మెయిన్ హెడ్ గా కొంతమందికి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డికి ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పారు. మనం చూసుకోవచ్చు. అక్కడ కొన్ని ఏరియాస్ లో మిథున్ రెడ్డి ఇంటి దగ్గర అనేక అల్లర్లు వరుసగా 2 రోజులు 3 రోజులు జరిగాయి. కావాలని కవ్వింపు చర్యలు, పోలీసు వాళ్ళ మీద కూడా తిరగబడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి చేస్తుంటే తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి పక్కన అక్కడ ఆ గొడవలని ఆపిన పరిస్థితి చూసాం. నెలకి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో. వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఈ 5 ఏళ్ల పాటు కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఒక్క 5 ఏళ్ళు వాళ్ళ ఉనికి కోల్పోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తే, జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే వైసీపీది రాజకీయ భవిష్యత్తే శూన్యం కాబోతుంది. అందుకే ఆయన 100 కోట్ల రూపాయలు నెలకి ఖర్చు పెట్టడానికి కూడా డెఫినెట్ గా ఆయనకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, కొన్ని లక్ష కోట్లు పైగానే ఆయనకి ఆస్తులు ఉన్నాయని చెప్పి అన్అఫీషియల్ గా చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని 30,000 40,000 కోట్ల దగ్గర ఈడీ అటాచ్మెంట్ కేసుల్లోనే ఆయనకి నిందితుడిగా ఉన్నాడు. అలాంటిది అన్అఫీషియల్ గా ఒక 5 ఏళ్ళు, ఇది 2004 నుంచి 2009 వరకు వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి సంపాదించినటువంటి ఆస్తి 1,00,000 కోట్ల దగ్గర అయితే ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు సంపాదించిన ఆస్తి ఇంకా ఎన్ని కోట్లు ఉండొచ్చు అనేది జస్ట్ ఇమాజిన్ కి, మన ఆలోచనకి వదిలేస్తున్నాయి. ఇకపోతే ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయేటువంటి ప్లాన్స్. డెఫినెట్ గా ఒక పక్క ధర్నాలు చేస్తూ ఉంటారు, ఒక పక్క వాళ్ళ భూములకి సంబంధించిన పత్రాలు ఏదైతే ఎక్కడెక్కడ అవన్నీ బయటపడతాయో అని చెప్పి వాటిని తగలబెట్టేసి పనిచేస్తారు. అవి కనుమరుగవ్వకుండా ఇంకొక పక్క ఎవరో ఒకరు మర్డర్ కేసో, లేదా ఎవరో ఒకరు మానభంగం కేసో, ఎవరో ఒకరు రేప్ కేసో వాళ్లే చేయించేసి అక్కడ పెడతారు. ఇంకొక పక్క గంజాయి మత్తులో ఎవడో వచ్చేసి ఒకళ్ళని రేప్ చేస్తారు, ఒకళ్ళని చంపేస్తారు, ఒకళ్ళని ఇంకొకటి చేస్తారు, వాళ్ళకి ఆ కేసు అక్కడ డైవర్ట్ చేస్తారు. ఇంకొక పక్క అవసరమైతే అసెంబ్లీ ఎదుటో లేదంటే ఇంకొక చోటో సెక్రటేరియట్ ముందో ధర్నా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. పక్కా ప్రణాళికల ఆయన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొక పక్క దాన్ని డైవర్ట్ చేయటం కోసం, వాళ్ళకి ఎక్కడా దొరకకుండా ఉండటం కోసం ఆయా శాఖలకు సంబంధించి ఫైల్స్ నో ఇంకొకటినో తారుమారు చేసేందుకు సమగ్రంగా ప్రణాళికలు. దీంట్లో ముఖ్యంగా గతంలో 5 ఏళ్లుగా పనిచేసినటువంటి వాళ్ళ అధికారులను కూడా యూజ్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ చెంచా నీళ్లు తాగినటువంటి చాలా మంది, చెంచాగిరి చేసినటువంటి వ్యక్తులకు అడ్డు పెట్టుకుని చాలా కార్యక్రమాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక వేసినట్టుగా అయితే తెలుస్తోంది.